పోయించిన హాస్పిటల్. మేడం వాళ్ళ అమ్మాయిని తీసుకుని అయితే హాస్పిటల్ పోయినుండే. వాళ్ళ అమ్మమ్మకి ఏదో సర్జరీ అయినట్టుంది, దానికి సంబంధించిన పేపర్ ఏదో తీసుకొని వచ్చినాం. కాలేజ్ అయితే లేకుంటే అమ్మాయిది కాకపోతే కానీ 7:30కి అయితే పోయి ఆ పేపర్ అయితే తీసుకోవడానికి అయితే వెళ్ళాం. ఇప్పుడైతే వెళ్తున్నా. మేడం ఒక లొకేషన్ ఇచ్చింది, ఒక షాప్ది. ఆ షాప్ ఏంటో నాకు కూడా తెలియదు, నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా. చూద్దాం ఏముంటుందో, చూపిస్తా అక్కడ ఏముందో. పోయిన తర్వాత అయితే కలుద్దాం. కింద అయితే లేదు, ఇంకా పైకి వెళ్తున్నా. చూడచ్చు. ఇదైతే తీసుకోవడానికి వచ్చిన, దొరికింది. చాలా సేపు తర్వాత దొరికింది. మేడం అయితే ఫోన్ చేస్తుంది, మాట్లాడు. మేడం చెప్పింది సామాన్ అయితే తీసుకుని అయితే పోదాం. ఇప్పుడు రూమ్కి ఇచ్చేసి పోయి మనం కూడా కొంచెం రెస్ట్ తీసుకున్నాం. డబ్బులు అయితే పంపింది మేడం. పోదాం, చూద్దాం. ఈ షో అయితే మంచిగా, నాకైతే చాలా నచ్చినాయి. తీసుకుందాం అనుకున్నా, ఇప్పుడైతే టైం లేదు. మేడం అయితే ఫోన్ చేస్తుంది, మళ్ళీ వచ్చినప్పుడు అయితే తీసుకుందాం. దీంట్లో బిల్ చేయించుకుని అయితే వెళ్ళిపోదాం. లేట్ అవుతుంది మనకు. 179 వేయాలి, 109 వేయాలకు ఉంది. మేడం ఇచ్చిన మేడం చెప్పిన సామాన్ అయితే తీసుకున్నా. పోతున్నా ఇప్పుడైతే రూమ్కి. ఇదైతే మొత్తం సూపర్ మార్కెట్ ఉంది. లోపల చాలా నాకు షూ బాగా నచ్చినాయి. మనకు షూ అంటే చాలా పిచ్చి. మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటా. మేడం అయితే ఫోన్లు చేస్తున్నా తొందర రమ్మని, మళ్ళీ ఎటైనా పోలేము, అందుకోసమే ఎక్కువసేపు చూడలేను. నాకు షూ అంటే పిచ్చి కాబట్టి మనకు అక్కడ నుంచి జరగబుద్ధి కాలే. మళ్ళీ తీసుకుందాం, మళ్ళీ వస్తా. ఈ మంత్ శాలరీ వచ్చినప్పుడు వచ్చైతే షూ అయితే తీసుకుంటా. ఒక 2 జతలు తీసుకుందాం. మనకు షూ అంటే చాలా ఎక్కువ ఇది కాబట్టి తీసుకొని పెట్టుకుంటా. ఇప్పుడైతే పోతున్నా. ఇప్పుడైతే మేడం ఫోన్ చేస్తుంది కాబట్టి తొందరగా వెళ్ళిపోదాం. లేకుంటే కొంత ఇబ్బంది మేడంతో. పోయి ఇచ్చేసి మళ్ళీ ఎప్పుడన్నా మనకు శాలరీ దొరికినప్పుడు మంత్ ఎండ్లో వచ్చి, ఇక్కడ మంత్ స్టార్ట్లో వచ్చి తీసుకుందాం. నైట్ పూట రావచ్చు. అక్బర్ అన్న ఎవరన్నా తీసుకొని వీకెండ్ రోజు పోదాం. ఇప్పుడైతే ఇచ్చేసి మళ్ళీ ఏమైనా ఎటైనా పోవాల్సి ఉంటే అప్డేట్ ఇస్తా, చూపిస్తా. మళ్ళీ కలుద్దాం.